అమెరికా ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ మీద అయితే దాడి చేశాయి. సో దానికి ప్రతీకారంగా ఇరాన్ అయితే ఇజ్రాయిల్, ఖతారు, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ లో ఉన్నటువంటి అమెరికా యొక్క బేస్ క్యాంపుల మీద అయితే దాడి చేసింది అనమాట. వాళ్ళ కంట్రీల మీద దాడి చేసేసరికి అవన్నీ కూడా కలిసి యుఎస్ తో పాటు మేము ఇరాన్ మీద యుద్ధంలో పాల్గొంటామని చెప్పేసి అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇరాన్ ఒక్కటే ఒంటరి అయిపోయింది, అన్ని కంట్రీలు కలిసి ఇరాన్ మీద అయితే యుద్ధం అయితే చేస్తాయన్నమాట. దీనివల్ల గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది, బిట్ కాయిన్ ప్రైస్ అయితే డ్రాప్ అయింది. ప్రెసిడెంట్ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఈ రోజు నైట్ ఇరాన్ మీద ఇంకా పెద్ద దాడులు చేస్తామని చెప్పేసి ఇరాన్ దేశం నుంచి అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. సో చూద్దాం రానున్న గంటల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్ గా చూసుకుంటే ఇరాన్ లో ఒక స్కూల్ మీద బాంబు పట్టడం వల్ల 40 మంది పిల్లలు అయితేనేమి ప్రజలైతేనేమి చనిపోయారు అనమాట. సో యుద్ధం ఎవరు చేసినా సరే ప్రాణాలు పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చూద్దాం మరి యుద్ధం ఎప్పటికి ఆగుతుంది ఏంటి అనేది. ఇరాన్ సుప్రీం లీడర్ అయితే ఇంకా బతికే ఉన్నాడు. ఆయన టెలివిజన్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆయన ఎలిమినేట్ చేసే వరకు అయితే యుద్ధం అయితే ఆగదు. చూద్దాం మరి ఏం జరిగింది ఏంటి అనేది. ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.